హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆసుపత్రిలో ఉన్న మాయాని కలుసుకుని అసలు నిజాన్ని తెలుసుకుని రుద్రానికి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన కావ్య. మరి అసలు ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక కావ్య అయితే ఇంటి పనులు చేస్తూ ఉన్న సమయంలో రాజ్కి నచ్చిన వంటలు చేసి రాజుని మెప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక ఆల్రెడీ కావ్యకు శాండ్విచ్ రెడీ చేయమని చెప్పేసి అది తీసుకుని రాజు పైకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎవరు కూడా టిఫిన్ చేయకుండా వెళ్ళిపోతారు. ఏంటి వదినా ఇదంతా, ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే నీ కొడుకు మధ్యలో నలిగిపోతున్నాడు కదా అని చెప్పేసి రుద్రాణి అయితే ఇక అపర్ణకు ఫుల్గా ఎక్కించేస్తుంది. అలా ఎక్కించడంతో అపర్ణ ఇక నిర్ణయం అయితే తీసేసుకుంటుంది. అలా తీసుకుని లాయర్ని పిలిపించి ఇక విడాకుల పత్రాలు రెడీ చేయిస్తుంది. అదంతా చూసిన వాళ్ళందరూ కూడా ఏంటి ఏంటి కాగితాలు ఏంటి, అసలు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఏంటి వదిన కాగితాలు అనేసరికి విడాకుల పత్రాలని చెప్పేసి అంటూ ఉంటుంది. ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక కావ్యకి రాజు విడాకులు ఇవ్వబోతున్నాడు, విడాకుల కాగితాల మీద సంతకం చేయాలి అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది అపర్ణ. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? ఏరా ఏం మాట్లాడడమేంటి? ఒక బిడ్డను కని ఇంటికి తీసుకొచ్చావు, ఆ బిడ్డ తల్లి కూడా ఇంటికొచ్చింది. ఇప్పుడు కావ్య జీవితానికి ఏం సమాధానం చెప్పాలి అనుకుంటున్నావు? ఇద్దరి భార్యల్ని ఇంట్లో పెట్టి ఎవరికి ఎలా నువ్వు ఆదర్శం కావాలి అనుకుంటున్నావు? ఎలాగూ కావ్య బ్రతుకుని అన్యాయం చేసేశావు. మీరిద్దరూ కలిసి ఉన్నా ఇక సహజీవనం చేయడం లేదు, ఇద్దరు వేరువేరుగానే ఉంటున్నారు. మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం అయితే ఏర్పడలేదు. అలాంటప్పుడు కావ్యకు విడాకులిస్తే తన బ్రతుకు తను బ్రతుకుతుంది. ప్రతిరోజు చస్తూ బ్రతికే కన్నా వేరేగా వెళ్ళి తను సంతోషంగా అయినా బ్రతుకుతుంది. అందుకే కావ్యకు విడాకులిచ్చి ఈ బిడ్డ తల్లి అయిన మాయా మెడలో తాళి కట్టు అని చెప్పేసి అపర్ణ అంటూ ఉంటుంది. అపర్ణ బుద్ధుండే మాట్లాడుతున్నావా అని చెప్పేసి ఇక సుభాష్ అయితే అంటూ ఉంటాడు. ఏంటండి, ఏ న్యాయం చేయకుండా ఇలా ఇంట్లో ప్రతిరోజు గొడవలు జరుగుతూ ఉంటే, ఇంటి పరువు రచ్చకెక్కుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? ఇంటి పరువు పోతూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఊరుకోనని చెప్పేసి ఇక అపర్ణ అంటూ ఉంటుంది. లేదు, నువ్వు తప్పుడు డెసిషన్ తీసుకున్నావు. కావ్య ఎలా వెళ్ళిపోతుంది? కావ్య సాంప్రదాయబద్ధంగా ఇంటి కోడలుగా వచ్చింది. కావ్య సాంప్రదాయబద్ధంగా ఇంటి కోడలుగా వచ్చింది. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఇంకొక కోడలు బిడ్డతో సహా వచ్చింది. మరి ఆ సంగతి ఏంటి? అది నిజమని నువ్వు నమ్ముతున్నావా? నిజమని నమ్మకపోతే బిడ్డను తీసుకొచ్చి వంశానికి వారసుడని తన కొడుకుని పరిచయం చేశాడు మీ కొడుకు. తన కొడుకు అంటూ తను ఇక్కడికి వస్తే మౌనంగా నిలబడ్డాడు. అలాంటప్పుడు నిజం కాకపోతే అది అబద్ధమవుతుందా అని చెప్పేసి అపర్ణ అంటూ ఉంటుంది. ఇలా వీళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతూ ఉండగా నేను నా భర్తకి విడాకులు ఇచ్చి వెళ్ళను అత్తయ్య, నా భర్త తప్పు చేయలేదు. ఇప్పటికీ కూడా నేను అదే నమ్ముతున్నాను. ఈవిడ మోసం చేసి మన ఇంట్లోకి వచ్చింది. తీసుకొచ్చింది నువ్వే కదా? నిజమే, తీసుకొచ్చింది నేనే. కానీ ఏదో ఎక్కడో మోసం జరిగింది. దానిని బయట పెడతాను. ఇంకా ఏం బయట పెడతావు? నువ్వు నా ఇంటి నుంచి వెళ్ళిపోతే నా ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని అపర్ణ అంటూ ఉంటుంది. మీరు ఏ రకంగా నన్ను అన్నా నేను మాత్రం నా భర్తని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక కావ్య లోపలికి వెళ్ళిపోతుంది. మమ్మీ, నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు. నేనేంటో ఇక నా భార్యకు అర్థమైనట్టుగా నీకు అర్థం కావడం లేదు. అన్ని రకాలుగా ఇక నేను ఇప్పుడు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. అన్ని నిజాలు త్వరలో బయటపడతాయి. అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పేసి ఇక అంటూ రాజు వెళ్ళిపోతాడు. అందరూ కూడా అపర్ణ నిర్ణయాన్ని తప్పుపడతారు. ఇక రుద్రాణి అలాగే చిత్ర అలాగే ధాన్యలక్ష్మి వీళ్ళు మాత్రం ఇక కాస్త అపర్ణ నిర్ణయాన్ని కరెక్ట్ అని చెప్పి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇలానే నిలబడితే వీళ్ళిద్దరికి పెళ్ళి అయిపోతుందని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. అలా కక్షలు కార్టూన్లు నూరుతూ ఉంటారు. ఇక ఈలోగా ఇక్కడ కావ్య లేదు, బిడ్డ తల్లిని తీసుకొస్తే తప్ప సమస్యలకు పరిష్కారం దొరకదు. అసలు ఈ బిడ్డ తల్లి ఎక్కడుంది? అసలు ఈ బిడ్డ తల్లిని వీళ్ళు ఏమైనా దాచిపెట్టారా? అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలని చెప్పేసి రుద్రాణి చిత్రను ఫాలో అవ్వడం మొదలు పెడతారు. అలా ఫాలో అవుతూ ఇక బిడ్డ తల్లి గురించి ఎంక్వైరీ మొదలు పెడతారు. అప్పు అయితే తన స్నేహితుల ద్వారాగా ఇక వీళ్ళని ఫాలో అవుతూ ఎలా అయితే బిడ్డ తల్లి గురించి నిజాన్ని తెలుసుకునే ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఇక అప్పు అలా ఫాలో అవుతూ చిత్రాన్ని నిజమైతే తెలుసుకుంటుంది. అలా తెలుసుకుని అక్క అసలు మాయా దొరికింది, నిజమైన అప్పు, ఇప్పుడు కూడా మనమేం మోసపోవడం లేదు కదా? ఎవరైనా మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నారేమో, ఒకసారి క్లారిటీగా కనుక్కో, అప్పుడు చెప్పు అనేసరికి క్లారిటీగానే తెలుసుకున్నాను. తను అసలు మాయ. తను ఎక్కడుందనుకుంటున్నావు? ఆసుపత్రిలో ఉంది.
తను ఆసుపత్రిలో ఉండడానికి అసలు కారణం కూడా రుద్రాణియే. నువ్వు వస్తే అన్ని నిజాలు బయటపడతాయి, నువ్వు త్వరగా రా అక్క అని చెప్పేసి ఫోన్ చేస్తుంది. అలా ఇక కావ్య అయితే ఆసుపత్రికి చేరుకుంటుంది. ఇక ఆసుపత్రిలోకి తీసుకొచ్చి అసలు మాయాని చూపిస్తుంది. నువ్వేనా? నిజంగా నువ్వు మాయావేనా? లేకపోతే మళ్ళీ మమ్మల్ని మోసం చేస్తున్నారా? లేదు, నేనే మాయని. నేను చేసిన అన్యాయానికి నాకు శిక్ష పడింది. నేను సుభాష్ గారిని మోసం చేశాను. ఆ మోసానికి తగ్గట్టుగా నన్ను ఎవరో మోసం చేసి ఈ ఆసుపత్రిలో పడేశారు. ఎవరో మోసం చేయడం ఏంటి? అసలు ఏం జరిగింది చెప్పమని అనేసరికి తను డబ్బు కోసం బ్యాంకుకు వెళ్ళి తీసుకుంటూ ఉన్న సమయంలో తనని కిడ్నాప్ చేశారని, తనని ఇక్కడ కొట్టి పడేశారని ఇక అసలు నిజాన్ని బయట పెట్టేస్తుంది. నువ్వు ఏ బ్యాంకుకి వెళ్ళావు? అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇక కావ్య అయితే అంటూ ఉంటుంది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కావాలంటే బ్యాంకు వాళ్ళు అంత త్వరగా ఇవ్వరు కదక్క. బావగారి సర్కిల్ ఉపయోగించి సీసీటీవీ ఫుటేజ్ని తీసుకుందామని చెప్పేసి ఇక కావ్య అంటూ ఉంటుంది. అలా ఇక కావ్య అయితే సీసీటీవీ ఫుటేజ్ని రాజు సర్కిల్ని బట్టి ఉపయోగిస్తుంది. అలా రాజు సర్కిల్ ఉపయోగించి సీసీటీవీ ఫుటేజ్ని అయితే కావ్య సంపాదించుతుంది. అలా ఇక సీసీటీవీ ఫుటేజ్ సంపాదించిన కావ్య అయితే అక్కడ చిత్ర ఇక మాయ తలపై కొట్టడం, అలాగే ఇక ఇద్దరూ కలిపి కారులో వేసి ఇక్కడికి పంపించేయడం జరుగుతుంది. అలా ఇక ఇద్దరు మాయాని మోసం చేసి మాయా దగ్గర డబ్బు కూడా లాగేసుకుని మాయాని ఆసుపత్రి పాలయ్యేలా చేస్తారు. అలా మాయా ఆసుపత్రిలో పడుతుంది. చిత్ర అలాగే ఇక రుద్రాణి ఆ సీసీటీవీ ఫుటేజ్లో అడ్డంగా అయితే దొరికిపోతారు. అలా నిజం బయటపడిపోవడంతో సాక్ష్యాలతో సహా వచ్చి ఇక అపర్ణ ముందు నిజాన్ని నిరూపించాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. కానీ మాయా ఇప్పుడున్న పరిస్థితిలో వచ్చి నిజం చెప్పగలదా? మాయా చేత నిజం ఎలా బయట పెట్టించాలో నాకు తెలుసు. ప్రస్తుతం మాయా ఉన్న కండిషన్లో ఇప్పుడు మాయ అక్కడికి వచ్చి నిజం బయట పెట్టలేదు. మన వాళ్ళని ఇక్కడికి తీసుకొద్దామని చెప్పేసి కావ్య అయితే అంటూ ఉంటుంది. ఇక ఈలోగా సీసీటీవీ ఫుటేజ్ తీసుకుని వెళ్ళి ఇంట్లో అయితే అపర్ణకైతే చూపిస్తుంది. అలా చూపించడంతో తను ఇక మాయ కాదు చిత్రాన్ని మోసం చేస్తుందని ఇక మాయ ఆసుపత్రిలో ఉందన్న నిజమైతే అపర్ణ తెలుసుకుంటుంది. ఏంటి మాయలు, ఏంటి రుద్రాణి, ఇదంతా నా కుటుంబాన్ని ఏ కడికి తేల్చాలని ఇలాంటి పనులు చేస్తున్నావని చెప్పేసి రుద్రాణి చంప అయితే అపర్ణ పగలగొడుతుంది. ఇక ఈలోగా ఇక్కడ ఆసుపత్రి దగ్గరికి అయితే రాజు, సుభాష్ అలాగే మిగిలిన వాళ్ళు కూడా వస్తారు. జరిగిన విషయం చెప్పమని మాయని అడిగేసరికి తప్పు జరిగిపోయింది. నేను సుభాష్ గారిని తప్పుదోవ పట్టించి నేను ఇక సుభాష్ గారిని బిడ్డ ఉందని నమ్మించి మోసం చేశాను. నేను ఈ బిడ్డను ఈ ఇంటికి వారసుని చేసి డబ్బులు లాగాలి అనుకున్నాను. నాకు తగిన శాస్తి జరిగింది. నేను మిమ్మల్ని మోసం చేసినందుకు నన్ను మోసం చేసి నన్ను ఆసుపత్రిలో ఈ పరిస్థితిలో పడేశారు. చావు బ్రతుకుల వరకు వెళితే తప్ప మనిషి విలువ, మానవత్వం విలువ నాకు తెలియలేదు. నన్ను చేసిన తప్పుకి క్షమించండి అని చెప్పేసి ఆ బిడ్డ ఈ ఇంటికి వారసుడే కాదన్న నిజాన్ని బయట పెట్టేస్తుంది. ఏదో నేను చేసిన తప్పు వల్ల ఆయన తప్పు చేశారు అంతే అన్న విషయాన్ని అయితే బయట పెట్టేయడంతో అపర్ణకు పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. ఇక రుద్రాణి చేసిన పనికి రుద్రానికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. అలా అసలు నిజమైతే మొత్తానికి అందరి ముందు బయటపడిపోతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇక ఇలా జరగాలి, రాజకావ్య కలవాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.